అంత వేదన పడిపోతున్నారు, చాలా బాధపడుతున్నారు. ఈ అప్పుల సమస్య నుంచి మమ్మల్ని ఎవరు బయట తీసుకొస్తారు, నాకున్న అనారోగ్యం నుంచి నేను ఎలా బయటపడగలను అని మీలో మీరు చాలా సతమతం అయిపోతున్నారు కదా. మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు, అందరూ వదిలేశారు, నాకెవరు సహాయం చేసే వాళ్ళే లేరు, చివరికి దేవుడు కూడా నన్ను చూడట్లేదు అనుకుంటున్నారు కదా. అలాగేమీ కాదు. మనుషులైతే మిమ్మల్ని నమ్మిస్తారు, మీతో నేను ఉంటాను, మీకు హెల్ప్ చేస్తాను, మీకు ఏ సమస్య వచ్చినా నేను ఎదుర్కొంటాను అని. చివరికి మీతో అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు కూడా మిమ్మల్ని దూరం పెట్టేస్తారు, మీరెవరో తెలియదు అన్నట్టు చూస్తారు. కానీ దేవుడైతే అలా కాదు. మన తల్లి అయినా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువనని దేవుడు వాగ్దానం ఇచ్చారు. అలాంటప్పుడు మీకు ఉన్న సమస్యల్లో మీ దేవుడు మిమ్మల్ని ఎలా విడిచిపెడతారనుకుంటున్నారు? మీరు అమ్మ కడుపులో ఉన్నప్పుడే దేవునికి అన్నీ తెలుసు కదా. బయటకు వచ్చి ఇన్ని కష్టాలు మీరు ఫేస్ చేస్తుంటే ఆయన ఎలా చూస్తూ ఊరుకుంటారు? దేనికైనా ఒక టైం ఉంటుంది. ఇప్పుడు చూడండి, రోజుకి 24 గంటలు ఉంటాయి. 24 గంటలు 12 గంటలు రాత్రి అయితే 12 గంటలు పగలు ఉంటుంది. అంతేగాని 24 గంటలు పగలే ఉంటే ఎన్ని సమస్యలు వస్తాయి? 24 గంటలు చీకటే ఉంటే ఎన్ని సమస్యలు వస్తాయి? జీవితం అన్నాక కష్టాలు సుఖాలు అన్నీ ఉండాలి. ఇలాంటివన్నిటిని ఎదుర్కొంటూ మనం ముందుకు కొనసాగితేనే అది జీవితం అవుతుంది. అలాంటివన్నీ ఎదుర్కోవాలంటే మనుషులను నమ్ముకోకూడదు. మనం దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ఇలాంటి మనకి ఒంట్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, అప్పుల బాధలు కానివ్వండి, అన్ని సమస్యల్ని ఈజీగా మనం అధిగమించవచ్చు. అన్నట్లకి మనకి దేవుడు తోడు ఉండాలి, ఆయన సపోర్ట్ ఉండాలి. మనం మంచి మార్గంలో ఎప్పుడైతే నడుస్తామో దేవుడు అప్పుడు మనకి తోడుగా ఉంటారు. ఈ కష్టాలన్నిటి నుంచి బయటకు వచ్చే మార్గం ఎవరో ఒకరి ద్వారా మనకి చూపిస్తారు. అర్థమవుతుందా? మీరు అనుకుంటున్నారేమో నాకు ఇంకెవరో సహాయం చేయరని. అస్సలు అలా అనుకోవద్దు. దేవుడు ఎవరో ఒకరు మంచి మనసు మార్చి వాళ్ళ ద్వారా మీకు హెల్ప్ చేపిస్తారు. ఖచ్చితంగా నమ్మండి, నమ్మి ప్రార్థించండి, విశ్వాసంతో ఉండండి, తప్పకుండా విజయం పొందుతారు. సరేనా?